రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం జిల్లలలో అకాల వర్షం రైతులను మరింత కష్టాల్లోకి నెట్టింది. అర్ధరాత్రి కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన వడ్లు తడిసిపోయాయి. నెలల తరబడి ఎదురుచూస్తున్న తూకం ఆలస్యం చేయడం, తూకం వేసిన ధాన్యాన్ని తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని, డబ్బులు చెల్లించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తిరుపతి రెడ్డి జిల్లాలో మేము వరి కోతలు స్టార్ట్ అయ్యి 2 నెలలు అవుతుంది. నెల 15 రోజులు ఈ సెంటర్లో వడ్లు పోసి నెల 15 రోజుల నుంచి కాంటలు అవ్వట్లేదు. ఈ సెంటర్లో జోకుడు స్టార్ట్ చేయమంటే అసలే స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసినాక వారం రోజులు తర్వాత అన్ని సెంటర్లో స్టార్ట్ అయినా వారం రోజులకి ఇలా స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయినా ఒకరోజు ఒక లారీ రావట్లేదు, ఒకళ్ళు పట్టించుకునేటోళ్ళు లేరు. ఈ మొన్న స్టార్ట్ చేసినాక మా వడ్లు జోకి కరెక్ట్ ఇవ్వడానికి 10 రోజులు అవుతున్నాయి. 10 రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి. ఆ 10 రోజుల నుంచి సంచులు అక్కడనే ఉన్నాయి, ధాన్యం అక్కడనే. ఆ సంచులు కింద చెదలొచ్చి చెదలు పట్టినాయి. వడ్లు నిన్న మేమే అందరం ఇక్కడ రైతులం కలిసి ఎందుకు తీసుకుంటలేరు అని అంతా రోడ్డు మీదకి పోయి ధర్నా చేస్తే అప్పుడు ధర్నా చేసినాక అందరు వచ్చి స్పందించారు. కానీ లారీ నిన్న సాయంత్రం అకాల వర్షంతో